ఇప్పుడు బీజేపీ ఇవాళ ఉంది. ఇవాళ కోల్పోయింది ఎవరు? తెలుగుదేశం 17 స్థానాల్లో 16 గెలిచేసింది పార్లమెంట్. అవును. బీజేపీకి 6 ఇచ్చి 3 గెలిచింది. 3 అవును. ఈయన 2 గెలిచేసారు. తెలుగుదేశం వాళ్ళు బేరానికి వస్తే బీజేపీని ఏమంటారు? మీ మూలంగా మేము 3 కోల్పోయామంటారు. అంతే కదా. అట్లాగే అసెంబ్లీకి సంబంధించి వీళ్ళకి 21కి 21 గెలిచారు. కాబట్టి జనసేన అనడానికి ఏం లేదు కదా. అదే బీజేపీ 2 కోల్పోయింది. అక్కడ బీజేపీని అనడానికి లేదు. ఎందుకని ఆ లెక్కను చూస్తే తెలుగుదేశం 11 కోల్పోతే అంటే 9 కదా తెలుగుదేశం కోల్పోయినటువంటి అక్కడ ఆ ఆస్పెక్ట్ లో చూసిన పర్సంటేజ్ పరంగా చూస్తే కొంతవరకు బీజేపీ అక్కడ సర్వైవ్ అయ్యింది. ఇక్కడ ప్రాక్టికల్ గా లెక్క ఏంటంటే అలాంటి మాట రాకూడదు. అతను పదే మాట్లాడేది 100% స్ట్రైక్ రేట్. అది అందరు నవ్వుకున్నారు. అసలు మనమైనా 100% 100 వస్తాయా అని అనుకున్నాం కదా. కానీ 2కి 2 ఎంపీలు గెలిచేశారు, 21కి 21 గెలిచేశారు. తద్వారా ఇప్పుడు కాపుల్లో ఉన్న కసే కాకుండా కాపులు మిగతా వర్గాలతో మమేకం అవుతున్నారు. కాపులకి సహజంగా ఉన్నటువంటి ఒక నెగిటివ్ క్రియేషన్ ఏంటంటే మిగతా వాళ్ళని కలుపుకుపోరు అన్నటువంటి. ఎందుకు 2009లో అది జరిగింది. కాపులు పోలరైజ్ అయ్యారు కానీ మిగతా వర్గాలు పోలరైజ్ కాదు. ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గాల్లో గెలిచారు అంటే ఆషామాషి కాదు కదా. ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా కాపులు ఏది జనసేన పార్టీ గెలిచింది అంటే